దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు ఆయన. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఏ హీరో అయినా కలలు కంటూ ఉంటారు. కానీ రాజమౌళి సినిమాలు నటించే అవకాశం వచ్చినా చేయని హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించాల్సి వచ్చింది. అయితే రాజమౌళితో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించకపోవడంతో ఆ సినిమాలో మరో హీరోని పెట్టి హిట్ కొట్టాడు రాజమౌళి. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, విక్రమార్కుడు. మాస్ మహారాజా రవితేజ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించింది. అజయ్, వినీత్ కుమార్, రాజీవ్ కనకాల, రుతికా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తొలి ఆట నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్లో రవితేజ ఎనర్జెటిక్ యాక్టింగ్, అనుష్క పెర్ఫార్మెన్స్, సాంగ్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. 11 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన విక్రమార్కుడు ఫుల్ రన్ లో 19 కోట్ల రేంజ్ లో వసూలు రాబట్టింది. అటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో రవితేజ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్తో తీయాలని రాజమౌళి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రవితేజతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.